ఆఫీసర్ గానే ఉంటారు. నువ్వు సెట్ అవ్వలేదా? ఏం బాధ ఉన్నా కదా, తప్పకుండా వేసుకొని పోతానే ఉంటాను. ఇంకోటి జిల్లా ఆఫీస్ కూడా బంద్ ఉంది కదా, ఆడున్నావు నా బాధ రాలేదు చాలా మిస్ ఉంది. మిత్రులారా, ఇది దిల్ రాజు ఆఫీసు. ఈ దిల్ రాజు గారు ఎఫ్డీసీ చైర్మన్ గా ఉండి ఎప్పుడు వచ్చిన దాఖలా లేదు. ఆయన 6 నెలలకు అమాసంకో పుణ్యానికో వస్తారట. ఇవాళ అయితే తెలంగాణ సినిమా అంశం మీద ఆయనతో చర్చించడానికి మాట్లాడడానికి వచ్చినాము. ఈ ఎఫ్డీసీ ఆఫీసులో ఆయన లేడు. మరి దిల్ రాజు అయితే ఇక్కడ కనబడట్లేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడా, ఆయన ఆంధ్ర రాష్ట్రం పోయిండో అర్థం కావట్లేదు. అయ్యా దిల్ రాజు, ఎక్కడున్నా జర మా గోస విను, మా గోడు విను. తెలంగాణ సినిమా రంగానికి అన్యాయం జరుగుతూ ఉంది. నువ్వైతే లేదు, కానీ నీ గేటుకి అయితే ఇది ఇచ్చిపోతున్నాం. దయచేసి ఈ మీడియా ద్వారా అయినా విషయం తెలుసుకొని అయినా ఈ తెలంగాణ సినిమా వేదిక వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు, తెలంగాణ సినిమాకి అన్యాయం జరుగుతున్న అన్యాయం ఏంటో తెలుసుకొని వాటిని పరిష్కారం చేసే ప్రయత్నం చేయి. ఎందుకంటే ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నావు, నీకు బాధ్యత ఉన్నది. నువ్వు బాధ్యతను మర్చిపోయి నీ వ్యాపారాల కోసం ఆంధ్ర వాళ్ళతో మిలాఖతై తెలంగాణ సినిమా వేదికను తొక్కుతున్న సందర్భం మాకంతా తెలుసు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సినిమా రంగాన్ని కాపాడడానికి నీ వంతు ప్రయత్నం చేయి. ఇదైతే నీ ఆఫీస్ దగ్గర, నీ ఆఫీస్ తలుపులకి ఈ మెమోరాండాన్ని ఇచ్చి వెళ్తున్నాం, వెళ్ళడానికి పెట్టి వెళ్ళిపోతున్నాం. తెలంగాణ టీసీవీ తరపు నుంచి మా ఆవేదన, సినిమా ఆవేదన దిల్ రాజు గారికి లేరు. బయట తాళం వేసిన దానికి తాళం వేసిన గొల్లెంగా పెట్టిపోతున్నాను. మా ఆవేదన మీరు తెలుసుకోండి. దిల్ రాజు గారు మీరు కూడా చూడండి. చాలా